ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 27/7/2025. అవ్యక్త బాప్దాదా రివైజ్ 25/2/2006. ఈ ఉత్సవం రోజున మనసులోని ఉల్లాస ఉత్సాహాల ద్వారా మాయ నుండి ముక్తులయ్యే వ్రతాన్ని చేపట్టండి. దయా హృదయులుగా అయ్యి మాస్టర్ ముక్తి దాతలుగా అవ్వండి. తోడుగా వెళ్ళాలంటే సమానులుగా అవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న అతి స్నేహి పిల్లల ఉల్లాస ఉత్సాహాలతో నిండిన మధురాతి మధురమైన ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలు చేరుకుంటున్నాయి. ఈరోజు తండ్రి మరియు పిల్లల జన్మదినోత్సవం ఒకేసారి జరుగుతుంది. దీనిని విచిత్ర జయంతి అంటారు. పేరైతే శివ జయంతి అని అంటారు, కానీ ఇది ఎటువంటి జయంతి అంటే ఈ ఒక్క జయంతిలో అనేక జయంతులు కలిసి ఉన్నాయి. మేము బాబాకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చాము మరియు బాబా మాకు శుభాకాంక్షలను ఇచ్చేందుకు వచ్చారు అని మీకందరికీ చాలా సంతోషం ఉంది కదా. ఎందుకంటే తండ్రి మరియు పిల్లల జన్మదినం కలిసి ఒకేసారి జరగటం ఇది అతి ప్రేమకు గుర్తు. పిల్లలు లేకుండా బాబా ఏమీ చేయలేరు మరియు బాబా లేకుండా పిల్లలు ఏమీ చేయలేరు. బాబా మరియు పిల్లలు కంబైన్డ్ విశ్వ కళ్యాణ కార్యం కూడా కలిసి చేస్తారు, కలిసే ఉంటారు మరియు తోడుగా ఉంటాను, తోడుగా నడుస్తాను అన్నది బాబా యొక్క ప్రతిజ్ఞ. ఈ మిలనం యొక్క స్మృతి చిహ్నంను రకరకాల మేళాలలో తయారు చేస్తారు. ఈ శివ జయంతి రోజున భక్తులు భగవంతుడా రా అని పిలుస్తున్నారు. వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అని ఆలోచిస్తున్నారు, కానీ మీరు మిలనాన్ని జరుపుకుంటున్నారు. బాప్దాదా కూడా చూస్తారు. భక్తులు కూడా సత్యమైన భక్తులు, స్వార్థపూరితమైన భక్తులు కాదు. సత్యమైన భక్తులు ఈరోజు చాలా ప్రేమతో వ్రతాన్ని చేపడతారు. మీరందరూ కూడా వ్రతాన్ని తీసుకున్నారు. వారు కొద్ది రోజుల కోసంగా వ్రతాన్ని పెట్టుకుంటారు, కానీ మీరందరూ ఎటువంటి వ్రతాన్ని పెట్టుకున్నారంటే ఇప్పుడు చేసే ఈ ఒక్క వ్రతము 21 జన్మలకు స్థిరంగా నిలిచిపోతుంది. పవిత్ర వృత్తి, దృష్టి, కృతి, పవిత్ర జీవితమనే వ్రతాన్ని చేపట్టారు. మొత్తం జీవితమే పవిత్రంగా అయిపోయింది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమనే కాదు, కానీ జీవితంలో ఆహారము, వ్యవహారము, సంసారము మరియు సంస్కారం అన్నీ పవిత్రంగా ఉండటం. ఒక మహాభూతమేమో కామం. ఈ విషయంలో వ్రతాన్ని తీసుకున్నారా లేదా? మిగిలిన 4 భూతాల గురించి కూడా వ్రతాన్ని తీసుకున్నారా అని బాబా అడుగుతున్నారు. ఎలా అయితే కామాన్ని మహాభూతంగా భావించి మనస, వాచ, కర్మలలో పక్కా వ్రతాన్ని చేపట్టారో అలాగే క్రోధం విషయంలో కూడా వ్రతాన్ని చేపట్టారా అని బాప్దాదా అడుగుతున్నారు. క్రోధానికి అంశం కూడా ఉంటుంది. ఈర్ష్య, ద్వేషము ఇవి కూడా క్రోధానికి పిల్లా పాపలు అన్నది బాప్దాదా గమనించారు. కానీ మంచిది. ఎవరైతే ధైర్యాన్ని పెట్టుకున్నారో వారికి బాప్దాదా ఇప్పుడైతే అభినందనలు ఇస్తున్నారు, కానీ సర్టిఫికెట్ తర్వాత ప్రైజు ఇస్తారు. ఎందుకంటే బాప్దాదా హోంవర్క్ని ఏదైతే ఇచ్చారో దాని రిజల్ట్ను కూడా బాప్దాదా చూస్తున్నారు. ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పుట్టినరోజున ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు. మీరు వ్యర్థ సంకల్పాలనే కేక్ను కట్ చేశారా అని బాబా అడుగుతున్నారు. ఎందుకంటే తోడుగా నడవాలి అన్నదైతే పక్కా ప్రతిజ్ఞ కదా. బాబా తోడుగా నడవాలంటే సమానులుగా అయితే అవ్వాల్సి వస్తుంది. కనుక కొద్దో గొప్పో వ్యర్థ సంకల్పాల బీజం ఏదైతే ఉందో, ఒకవేళ బీజం ఉండిపోయినట్లయితే ఎప్పుడైనా దాని నుండి మరలా కాండం కూడా రావచ్చు, ఒక్కోసారి శాఖలు కూడా వస్తాయి. కనుక నేటి ఈ ఉత్సవం రోజున మనసులోని ఉల్లాస ఉత్సాహాల ద్వారా, మనసులోని ఉల్లాస ఉత్సాహాలు నోటి నుండి రావటం కాదు, మనసు నుండి రావాలి అంటున్నారు బాబా. మనసు యొక్క ఉల్లాస ఉత్సాహాలు మనసులో కానీ, వాణిలో కానీ, సంబంధ సంపర్కంలో కానీ కొద్దో గొప్ప మిగిలిపోయి ఉన్నట్లయితే ఈ రోజున బాబా పుట్టినరోజు సందర్భంగా వాటిని బాబాకు కానుకగా ఇవ్వగలరా అని బాప్దాదా అడుగుతున్నారు. ఎవరిలో అయితే సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి ఈ 2 శక్తులు ఉంటాయో వారు సహజంగానే క్రోధముక్తులుగా అవ్వగలరు. బ్రాహ్మణ పిల్లలైన మీకైతే బాప్దాదా సర్వశక్తులను వరదానంగా ఇచ్చారు. మీ టైటిల్ మాస్టర్ సర్వశక్తివంతులు. ఒక్క స్లోగన్ని గుర్తుంచుకోవాలి అంతే. దుఃఖం ఇవ్వకూడదు, దుఃఖం తీసుకోకూడదు. ఎవరు ఎంత దుఃఖం ఇచ్చినా కానీ తీసుకోకూడదు, లేదంటే ఫీలింగ్ అనే జబ్బు పెరిగిపోతుంది.
కనుక ఒకవేళ చిన్న చిన్న విషయాల్లో ఫీలింగ్ పెరుగుతుంటే వ్యర్థ సంకల్పాలు సమాప్తం అవ్వలేవు. మరప్పుడు బాబాతోటి ఎలా వెళ్ళగలరు? బాబాకు ప్రేమ ఉంది. బాబా మిమ్మల్ని వదల్లేరు. తోడుగా తీసుకునే వెళ్ళాలి. అంగీకారమేనా? ఇష్టమేనా? ఇష్టమే కదా. ఇష్టమైతే చేతులెట్టండి అంటున్నారు బాబా. దుఃఖాన్ని తీసుకోకూడదు, దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఈ అభ్యాసమును అందరూ 1 నెల చెయ్యండి. పరదర్శనం చేయకూడదు, స్వాదర్శనం చేసుకోవాలి. నేనే అర్జునునిగా అవ్వాలి అని అనుకోవాలి. చూడండి, బాప్దాదా రిపోర్ట్లో చూశారు. ఇప్పుడు మెజారిటీ వారిలో సంతుష్టత లేదు. కనుక బాప్దాదా మరలా 1 నెల కొరకు అండర్లైన్ చేయిస్తున్నారు. ఒకవేళ 1 నెల అభ్యాసం చేసినట్టయితే అది అలవాటైపోతుంది. ఒకవేళ బాప్దాదాపై ప్రేమ ఉంటే ఆ ప్రేమ కోసం కేవలం ఒక్క క్రోధ వికారాన్ని బలిహారం చేయలేరా అని బాబా అడుగుతున్నారు. బలిహారమునకు గుర్తు ఆజ్ఞను గౌరవించేవారిగా ఉండటం. మరి ఇష్టమైన దానిని చేయటం ఏమంత పెద్ద విషయం కాదు. బాప్దాదా అదనంగా కిరణాలను ఇస్తారు. వీరు ఆశీర్వాదాలను ఇచ్చే మరియు తీసుకునే బ్రాహ్మణ పరివారము అన్నది చూపించాలి. ఎందుకంటే సమయం కూడా పిలుస్తూ ఉంది. బాప్దాదా వద్ద అడ్వాన్స్ పార్టీ వారి హృదయపు పిలుపు కూడా ఉంది. మాయ కూడా ఇప్పుడు అలసిపోయి ఉంది. ఇప్పుడు నాకు కూడా ముక్తిని ఇవ్వండి అని అది కూడా కోరుకుంటుంది. కానీ మధ్య మధ్యలో దానితో కాస్త స్నేహం చేస్తారు. ఎందుకంటే 63 జన్మల స్నేహం ఉంది కదా. కనుక ఓ మాస్టర్ ముక్తిదాతలారా, ఇప్పుడు అందరికీ ముక్తిని ఇవ్వండి అని బాప్దాదా అంటారు. ఎందుకంటే మొత్తం విశ్వానికి ఏదో ఒక ప్రాప్తి అనే కానుకనివ్వాలి. చిత్రాల వద్దకు వెళ్ళి ఏమడుగుతారు? దయను కోరుకుంటారు. ఇప్పుడు సంగమ యుగంలో మీరు మీ ద్వాపర కలియుగాల సమయం కోసంగా జడ చిత్రాలలో వాయుమండలాన్ని నింపుతారు. అప్పుడు మీ జడ చిత్రాల ద్వారా వాటిని అనుభవం చేస్తారు. భక్తుల కళ్యాణం అయితే జరుగుతుంది కదా అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీరు మీ పురుషార్థంలో ఎక్కువ సమయాన్ని పెట్టకండి. ఇవ్వటంలో పెడితే అప్పుడు ఇవ్వటం తీసుకోవటంగా అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకు పెట్టకండి. ముక్తి రోజును జరుపుకోండి. ఈరోజు ముక్తి రోజుగా జరుపుకోండి. ఇప్పుడు బాప్దాదా ఇక్కడ సమ్ముఖంలో కూర్చుని ఉన్నవారికి, దేశ విదేశాలలో దూరంగా కూర్చుని వింటున్న వారికి, చూస్తున్న వారికి, పిల్లలందరికీ డ్రిల్ చేయిస్తారు. అందరూ రెడీ అయ్యారు. అన్ని సంకల్పాలను ఆపేయండి. ఇప్పుడు ఒక్క క్షణంలో మనసు ద్వారా మీ స్వీట్ హోమ్కు చేరుకోండి. ఇప్పుడు పరంధామం నుండి మీ సూక్ష్మవతనమునకు చేరుకోండి. ఇప్పుడు సూక్ష్మవతనం నుండి స్థూల సాకార వతనమునకు, మీ రాజ్యమైన స్వర్గంలోకి చేరుకోండి. ఇప్పుడు మీ పురుషోత్తమ సంగమ యుగమునకు చేరుకోండి. ఇప్పుడు మధువనంలోకి రండి. ఇలాగే పదే పదే స్వదర్శన చక్రధారిగా అయ్యి తిరుగుతూ ఉండండి. నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ పిల్లలకు సదా స్వరాజ్యం ద్వారా స్వపరివర్తనం చేసుకునే రాజా పిల్లలకు సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతా సితారలకు సదా సంతోషంగా ఉండే అదృష్టవంతులైన పిల్లలకు నేటి ఈ పుట్టినరోజుకు బాబా మరియు పిల్లల పుట్టినరోజుకు చాలా చాలా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు మరియు ప్రియ స్మృతులు. ఇటువంటి శ్రేష్టమైన పిల్లలకు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. వరదానం: విశ్వ కళ్యాణమునకు బాధ్యులుగా భావించుకొని సమయము మరియు శక్తులను పొదుపు చేసే మాస్టర్ రచయిత భవ. విశ్వంలోని సర్వ ఆత్మలు శ్రేష్ఠ ఆత్మలైన మీ పరివారము. ఎంత పెద్ద పరివారం ఉంటుందో అంతగానే పొదుపు గురించి జాగ్రత్త వహించడం జరుగుతుంది. కావున సర్వ ఆత్మలను ఎదురుగా ఉంచుకొని స్వయమును అనంతమైన సేవ కొరకు నిమిత్తులుగా భావించుకొని మీ సమయము మరియు శక్తులను కార్యంలో వినియోగించండి. కేవలం మీ కొరకే సంపాదించుకొని తినేసి మరియు పోగొట్టుకునే ఇటువంటి సోమరులుగా అవ్వకండి. సర్వ ఖజానాల బడ్జెట్ను తయారు చేయండి. మాస్టర్ రచయిత భవ అన్న వరదానమును స్మృతిలో ఉంచుకొని సమయము మరియు శక్తుల స్టాక్ను సేవ కొరకు జమ చేయండి. స్లోగన్: ఎవరి సంకల్పములు మరియు మాటల ద్వారానైతే అందరికీ వరదానాల ప్రాప్తి లభిస్తుందో వారే మహాదానులు.
అచ్చ. ఓం శాంతి.